తెలంగాణ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయానికి ముందుకెళ్తోంది. మరి సదరు విద్యా సంస్థలు కోర్టుల్లో కేసులేసి ఆపకుండా చేస్తయ్యా లేదా అనేది చూడాలి. లేదా వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం ఏంటంటే అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో 100కి 90 ఆంధ్ర వాళ్ళయే ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలే బ్రాంచీలుగా, కొందరైతే హెడ్ క్వార్టర్లుగా తెలంగాణలో పెట్టుకొచ్చారు. వాళ్ళందరి విద్యా సంస్థల్లో కూడా 25% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి రిజర్వ్ చెయ్యాలి. ఆ స్కూళ్ళల్లో 25% ఎస్సీ ఎస్టీలకి, అంటే ఫీజులు అక్కడే ఉంటాయి, ఆ రేంజ్లో చదివించాలి. ఆ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి సీట్లు. ఒకవేళ ఫీజులు కట్టలేకపోతే ఆ ఫీజులు లేకుండా అయినా 25% సీట్లు ఇవ్వాలి. ఇది ఓ రకంగా ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయమే. మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నటువంటి అంశం ఇది.